శ్వాస తీసుకోవడంలో పోటీ పెడితే ఎవరు గెలుస్తారని మీరనుకుంటున్నారు? మీరా? లేక చేపా? ఒక్కసారి ఆలోచించండి. ఒక నిమిషంలో ఎక్కువ సార్లు శ్వాస తీసుకునేది ఎవరు? చేపే. వాస్తవానికి చేపలు మరియు అన్ని జలచరాల శ్వాస రేటు భూచర జీవుల శ్వాస రేటు కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? కారణం ఇదే. ఒక లీటర్ గాలిలో సుమారు 209 మిల్లీలీటర్ల ఆక్సిజన్ ఉంటుంది. కానీ అదే పరిమాణంలో ఉన్న ఒక లీటర్ నీటిలో కేవలం 5 మిల్లీలీటర్ల ఆక్సిజన్ మాత్రమే ఉంటుంది. అందుకే చేపలు నీటిలో నుంచి సరిపడా ఆక్సిజన్ను పొందడానికి చాలా వేగంగా శ్వాస తీసుకోవలసి ఉంటుంది. బ్రతకడానికి అవసరమైన ఆక్సిజన్ను నీటి నుంచి పొందేందుకు చేపలు చాలా వేగంగా శ్వాస తీసుకుంటాయి. అయితే చేపలు ఇలా ఎలా చేయగలుగుతున్నాయి? దానికి రహస్యం వాటి మొప్పలు. మొప్పలే వాటి శ్వాస అవయవాలు. అయితే చేపలు మొప్పల సహాయంతో నీటిలో ఎలా శ్వాస తీసుకుంటాయి? ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మొప్పలు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకుందాం. చేప తల పక్క భాగాన్ని తెరిచినట్లు ఊహించండి. అంటే మొప్ప కవచంను పైకి ఎత్తినట్లు భావించండి. అలా చేస్తే మనం మొప్పల కుహరం లోపలికి చేరుకుంటాం. మొప్పల గది లోపల మనకు మొప్పల ఆధార ఎముక కనిపిస్తుంది. ఇది కొద్దిగా వంగిన హ్యాంగర్‌లా కనిపిస్తుంది. తర్వాత దానికి అతుక్కొని ఉన్న మృదువైన ఎరుపు రంగు దారాల్లాంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ఈ దారాల్లాంటి నిర్మాణాలను మొప్పల తంతువులు అంటారు. ఇవి మొప్పల ఆధార ఎముకకు అనుసంధానమై ఉంటాయి. ఈ మొప్పల తంతువులను దగ్గరగా పరిశీలిస్తే వాటిపై చాలా చిన్న ఆకు ఆకారంలో ఉండే నిర్మాణాలు కనిపిస్తాయి. వాటిని లామెల్లా అంటారు. ఇవి కేవలం ఒక కణం మందంతోనే ఉంటాయి. అందువల్ల ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులు వీటి గుండా చాలా సులభంగా ప్రయాణిస్తాయి. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం, మొప్పల ఆధార ఎముకలో రక్తనాళాలు ఉంటాయి. ఈ రక్తనాళాలు శాఖలుగా విడిపోయి మొప్పల తంతువుల్లోకి, అక్కడి నుంచి లామెల్లా వరకు చేరుతాయి. నీరు మొప్పలపై నుంచి ప్రవహించినప్పుడు ఈ లామెల్లా నీటిలోని ఆక్సిజన్ను గ్రహించడానికి సిద్ధంగా ఉంటాయి. అయితే మొప్పలు ఆక్సిజన్ను ఎలా గ్రహిస్తాయి? అంటే మొప్పలలో వాయు మార్పిడి ఎలా జరుగుతుంది? ముందుగా చేప తన నోరు తెరుస్తుంది. అప్పుడు నీరు నోటి ద్వారా లోపలికి వేగంగా ప్రవేశించి మొప్పల కుహరంలోకి పంపించబడుతుంది. మొప్పల కుహరంలో నీరు మొప్పల తంతువుల నుండి బయటకు వచ్చిన సున్నితమైన లామెల్లాల మీదుగా ప్రవహించినప్పుడు నీటిలోని ఆక్సిజన్ రక్తంలోకి ప్రవేశిస్తుంది. అదే సమయంలో రక్తంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ నీటిలోకి బయటకు వెళ్తుంది. దీనినే వాయు మార్పిడి అంటారు. ఆ తర్వాత చివరి దశ వస్తుంది. నీరు మొప్పల మీదుగా ప్రవహించి వాయు మార్పిడి పూర్తయ్యాక చేప తన నోరు మూసుకుంటుంది. దీంతో మొప్పల కుహరంలో ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి వల్ల మొప్పల కవచం తెరుచుకొని ఉపయోగించిన నీరు బయటకు వెళ్ళిపోతుంది. ఈ విధంగానే చేపలు నీటిని లోపలికి తీసుకొని అందులోని ఆక్సిజన్ను గ్రహించి తమ కార్బన్ డయాక్సైడ్ను నీటిలోకి విడుదల చేసి ఆ నీటిని బయటకు పంపిస్తాయి. ఈ ప్రక్రియ మళ్ళీ మళ్ళీ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. నీటిలో ఆక్సిజన్ తక్కువగా ఉండడం వల్ల ఈ శ్వాస ప్రక్రియ భూమిపై నివసించే జీవుల కంటే చాలా వేగంగా జరుగుతుంది.